గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మోడీ దమ్ముంటే రేవంత్పై ఈడీ వై, సిబిఐని రప్పించు, ఐటీ సోదాలు చేయించు, మీ ఇద్దరు ములాఖాత్ కాలేదని నిరూపించుకో, ప్రధానికి కేసీఆర్ సూటి సవాల్. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల కథ ఒడిసింది. ఆ పార్టీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. సింగరేణిని ముంచే పనిలో బీజేపీ నిమగ్నమైంది. బడే భాయ్ మోడీ, చోటే భాయ్ రేవంత్ ఇద్దరు ఒకటే. గోల్మాల్ చేసి కొత్త జిల్లాలు రద్దు చేస్తారట. మోడీ అంత దరిద్రమైన దుర్మార్గమైన పాలన లేదు. గోదావరిని తమిళనాడుకు ఎత్తుకుపోయే కుట్ర. ఫ్రీ బస్తో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఆటో కార్మికులకు బతుకు. తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలి అంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న కొత్తగూడెంలో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి రోడ్ షోలో ప్రసంగించారు. ఆయన రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ప్రధానమంత్రి మోడీ కామెంట్స్ చేశారు. దానితోనే ఢిల్లీకి కప్పం గడుతున్న తెలంగాణ కాంగ్రెస్ రుణమాఫీ చేయలే, ఓట్లకు 500 బోనస్ ఇయ్యలే అంటూ ప్రధానమంత్రి చేసిన కామెంట్స్ చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మంలో అదే జోరు అదే హోరు. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కేసీఆర్కు జన నీరాజనం. కొత్తగూడెం రోడ్ షోకు అడుగడుగున పోటెత్తిన ప్రజలు. ఖమ్మంలో సిపిఐ సీనియర్ నేత పువ్వాడకు పరామర్శ. 12 సీట్లు పక్కా గెలుస్తాం, కాంగ్రెస్ అబద్ధపు హామీలు, మోసపోయామని ప్రజలకు అర్థమైంది. లిక్కర్ స్కామ్, రాజకీయ కుంభకోణం, నేతలకు బెయిల్ ఎందుకు రాదో న్యాయ వ్యవస్థ ఆలోచించాలి. ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్, బీజేపీకి 200 సీట్లు కూడా రావు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కేసీఆర్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్ ఓయూ హాస్టళ్లు తెరిచే ఉంటాయని ప్రకటన. రేవంత్ని బోనస్ వద్దు, రైతు బంధు వద్దు, ఫస్ట్ ఒడ్లు కొను. అయ్యా ముఖ్యమంత్రి, రైతు బంధు బోనస్ ముచ్చట తర్వాత ముందు ఒడ్లు కొనండి అంటూ భువనగిరి జిల్లా వర్కటపల్లి సంగం గ్రామాల రైతులు రోడ్డెక్కారు. సర్కార్ నిర్లక్ష్యానికి మరో రైతు బలి. వడ్లు నేర్పుతూ ధాన్యంపైన కుప్పకొల్లిన అన్నదాత. కూతురు 10th పాస్ అయిందని సంతోషపడ్డ గంటలోనే ఘటన. చొప్పదండి మండలం రాగంపేటలో విషాదం. రైతు బంధు రివర్స్. రైతుల బ్యాంకు ఖాతాల్లోంచి పైసలు వెనక్కి, తిరిగి సర్కారు ఖాతాలోకి పెట్టుబడి సాయం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన. బ్యాంకు ఖాతాల్లో పొరపాటే కారణమని గుర్తింపు. రైతు బంధు నాకే రాలే, డబ్బులేవయ్యా అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాక ఇస్తానన్నాడు పెద్ద ఆయన అంటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలు. డబుల్ ట్యాక్స్పై నిగ్గు తేల్చండి, చోటాభాయ్ని ఎందుకు క్షమిస్తున్నారు బడాబాయ్? డబుల్ ఇంజన్ సర్కారుకు సహకరిస్తాడన్న మీ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి సిద్ధమంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కాకి వాలొద్దని గద్దలనే ఎత్తుకబోతున్నావు, బీఆర్ఎస్ నాయకులను ఎట్లా చేర్చుతున్నావు? సీఎం పదవిని దిగజారుస్తున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్పై కోపంతో బీజేపీకి ఓటయ్యొద్దు, బీజేపీతో పొత్తు లేనందుకే కవిత అరెస్ట్. 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తే రాజీనామా. మాజీ మంత్రి హరీష్ రావు మళ్లీ సవాల్ విసిరారు. 19 జిల్లాలు రద్దు, లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. అదే జరిగితే తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలు మాత్రమే. త్వరలో రేవంత్ రద్దు చేస్తారంటూ ప్రచారం అవుతున్న జిల్లాల జాబితా కూడా మనం చూడొచ్చు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల నుంచి. కడియం తెల్లంలకు హైకోర్టు నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు. మోడీ ఉద్యోగాలేవి? దేశంలో తారస్థాయికి చేరిన నిరుద్యోగిత రేటు. డిగ్రీ పూర్తయిన 42% మందికి ఉద్యోగాలు లేనే లేవు. తెలంగాణ టుడే. Rejig of districts will stall growth. KCR slams Congress government, says BRS will oppose any such move. A section of the crowd during BRS chief K. Chandrasekhar Rao's road show in Kottagudem on Tuesday. RR tax filling Congress kitty, says Modi. BJP trying to intimidate, says CM Revanth Reddy. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు